భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో, జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ శకటం. సమృద్ధమైన అటవీ సంపద, విస్తారమైన సముద్ర తీర రేఖ, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది. అడవులను అభివృద్ధి చేయటం, నీటి వనరులను సంరక్షించడం, వన్యప్రాణులను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన సుస్థిరమైన ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం, నీటి భద్రత, జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ అగ్రిటెక్ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని సంపన్నమైన, సమగ్రతతో కూడిన, పురోగతించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ అగ్రిటెక్, అంటే రైతును కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారిత సుస్థిర వ్యవసాయ మార్పు, రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచసూత్రాలను ఇమిడి చేసింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ యొక్క మత్స్య శాఖ శకటం. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా, బ్లూ రెవల్యూషన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుస్థిర మత్స్య పద్ధతులు, సముద్ర సంరక్షణ చర్యలు, ఆవిష్కరణాత్మక ఆక్వా వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రముఖమైన ఆక్వా క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మత్స్య సంపదలో అగ్రగామిగా రాష్ట్రంగా ఎదిగి భారతదేశంలో బ్లూ రెవల్యూషన్కి మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో చేపల పెంపకం, సముద్ర జీవన సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు చూపిస్తోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన పోర్ట్ నెట్వర్క్, ఆధునిక రవాణా వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక వాణిజ్య కేంద్రంగా ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 3వ అతిపెద్దదైన 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని 5 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతి సంవత్సరం 152 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ CRDA శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 10 సూత్రాలలో గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ముఖ్య అంశం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఏపీ CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, రైలు మార్గాలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమన్వయంతో మల్టీ మోడల్ కనెక్టివిటీ కల్పిస్తోంది ఏపీ CRDA. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది నెడ్ క్యాప్ ఇంధన శాఖ శకటం.